కోతి సింపుల్గా ముగ్గు కూడా గాలికి పోతుంది. కింద ఒకటి వేస్తుంటే ఇప్పుడు మరి 3 సైడ్లు వేస్తున్నావా? లలిత బన్న దోశ చేస్తానంటే ఏం రెడీ చేసుకున్నావా అన్ని? ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? నీకు 9 అయింది. బన్న దోశ అయితే 12 అవుతుంది. ఎప్పుడు తినాలా టిఫిన్? ఇదేం పిండి అయితే నానబెట్టే పని లేదు. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇంకా మనం దోశలు అయితే వేసుకున్నచ్చు. మరి బన్న దోశలు ఎట్లా చేయలేదో నేనైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నా. మరి ఎట్లా చేయలేదో చూద్దామని ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే గిన్నె అయితే బొంబాయి రవ్వ తీసుకున్నా. ఏదో టైము మధ్యాహ్నం అప్పుడు అట్లా చేసుకోవాలి. ఇది బన్న దోశ టిఫిన్ టైం అయినప్పుడు చేసి ఎట్లా బొంబాయి రవ్వ చూడండి. ఇంకా 2 కప్పులు అవుతుంది గిన్నెతోన. ఇంకా 2 కప్పులు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నా. ఊర్లో వాళ్ళందరికీ ఇది బన్న దోశ? ఊర్లో వాళ్ళందరికీ అవుతుందా? మరి ఎన్ని కప్పులు వేస్తున్నావు నువ్వు? ఎట్లా తెలుస్తుంది నీకు అందాజు? 2 వేస్తున్నా బొంబాయి రవ్వగా. సరేలే, మిగిలితే తిందాంలే 2 సార్లు. కానీ నీకు అన్నీ ఏదైనా చేస్తావు ఉడుకోండి. ఇంకా 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాను చూడండి. దీంట్లోకి 1 కప్పు పెరుగు వేస్తా. ఈ పొద్దు మజ్జిగ లేదు, ఇంకా మజ్జిగ లేదు, క్యాన్సిల్. బన్న దోశలకే సరిపోయి పెరుగు. అదే కప్పుతో 1 కప్పు పెరుగు. మరి ఇంకా రవ్వ నానాలి కదా, అందుకనే ఇంకొక కప్పు నీళ్ళు అయితే వేస్తున్నా. అనుకుంటే పెరుగుగానే వేసుకోవచ్చు. మరి ఇంకా కొంచెము నేనైతే నీళ్ళు వేస్తున్నాను. మరి అంత పెరిగి అటు నుంచి తెస్తావు? ఇంకా ఎంతసేపు నానాలి? ఇదంతా అయితే మరి కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి చూడండి. 10 నిమిషాలు నానిన తర్వాత మరి మిక్సీ పట్టుకోలేదు. మరి ఈ లోపల మనం చట్నీ కానీ చేసుకుందామండి. బన్న దోశలకు చట్నీ ఏం చట్నీ? పల్లీలా? మామూలు శనక్కాయల చట్నీ. 10 నిమిషాలు ఉండాలి, రెస్ట్ చేయాలను. బొంబాయి రవ్వ తొందరగా నానుతుంది కదా, ఉప్మా రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ. అందుకనే ముందే ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అప్పటికప్పుడే ఇంకేమన్నా టిఫిన్ చేసుకోవాలని ఆలోచన లేకుండా పొద్దున్నే ఇంకా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. మరి బన్న దోశలు అవునా? ఇంకా అందుకని ఇంకా పిండి అయితే ఇది నానబెట్టుకున్న 10 నిమిషాలు. అది నాంతది. మరి ఏం చట్నీ చేస్తావా? బన్న దోశలో మనం ఈ గంటలో వేసుకోవాలి చూడండి. మరి చిన్నగా అయితే మనం బన్న దోశలు తర్వాత పెట్టే గంటే. మరి ఇదేమో మాదేమో కొంచెం చిన్నగా ఉంది. మరి కొంచెం పెద్దగా చిన్నగా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. మరి ఇప్పుడైతే చట్నీకి అయితే శనక్కాయలు వేపుకుంటా.
ఇదే కళాయిలోగానే వేసుకోవచ్చు మనం. బాగుంటుంది. పెద్ద బన్నులు అయితే కాదు, పెద్ద బన్నులు కాదు, మంచి ఎక్కువ బన్ను అయితే చాలు దంటే. ఈ రౌండ్ ఉంది కదా, మరి ఈ రౌండ్ లోగానే వేసుకోవచ్చు. మరి రెండు అవుట్లో ట్రై చేసి చూద్దామండి. మరి అంటే ఎడెళ్ళిపోదు అది, దానికి ఖచ్చితంగా ఉండాలా ఇట్లా ఎట్లా వస్తుంది, పాత్ర ఇట్లా ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. మరి కాదు ఖచ్చితంగా అయితే ఇట్లా కొంచెం ఇట్లా రౌండ్ గుంతుంది కదా, మరి చూద్దామని దీంట్లోగానే వేసి ఒకసారి. రాదులే అట్లా బాగా దాన్ని వెళ్ళిపోతే వస్తుంది. రాదంటే రాదు సరిగా వస్తుంది అనుకుంటున్నా నేనేమో. ఏదో చెడగొట్టేకి వస్తుంది అనుకుంటుంటావు. మరి చట్నీ దీంట్లో వేసుకుందామని ఇది చూద్దామండి, బందోసులు వస్తాయి లేదు దీంట్లో. శనక్కాయ విత్తనాలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసేస్తాను. అంటే ఈరోజు టమాటా పండు వేయను శనక్కాయ చట్నీలోకి, కొంచెం చింతపండు వేసి చేస్తుంది కదండి. అది కానీ టేస్ట్ ఎట్లుంటుంది, బాగుంటుంది కానీ. అందుకని ఈరోజు మరి ఎప్పుడు ఒకటే రకం చేసుకుంటుంటాం కదా, మరి ఈరోజు ఇప్పుడు చేస్తామండి. దీంట్లో కొంచెం నూనె వేసుకున్నామండి. కొంచెం చింతపండు, అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం చట్నీ మిక్సీ పట్టుకున్నామండి. ఎక్కువేం ఫ్రై అయ్యే అవసరం లేదు. ఎందుకంటే మనం టమాటా పండు వేసుకోలేం కదా. ఇంకా చట్నీకి అయితే శనక్కాయ విత్తనాలు పచ్చిమిరపకాయలు మగ్గినాయి. మరి ఇప్పుడు మనకి బందోసులకి అయితే కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అవన్నీ మగ్గించుకోవాలి చూడండి. ఒక స్పూన్ నూనె వేస్తున్నాను. మరి ఒక స్పూన్ నూనె వేస్తున్నా కదా, ఇవి కొంచెం వేడైనాక మనం కొన్ని ఉద్దిబేర్లు శనగబేర్లు కరివేపాకు వేసుకోవాలా. నూనె అయితే వేడైంది చూడండి. ఇప్పుడు కొంచెం ఉద్దిబేర్లు శనగబేర్లు వేస్తున్నా. దీంట్లో జీలకర్రగానే వేసుకుంటాం మనం, పిండి మిక్సీ పట్టుకున్నాక వేసుకుందామని. మరి ఉద్దిబేర్లు శనగబేర్లు కొంచెం ఫ్రై అయినాయి కదా, దీంట్లోనే మనం పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. నేను ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం చించేసుకున్నాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలు చూడండి, ఇట్లా మధ్యలో చీలికలు చేసి ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే మనం కారం కనిపిస్తుంది మనకు తినేటప్పుడు. అట్లా వేసినాం అనుకోండి కారం ఉండదు. మరి ఇప్పుడైతే ఈ ఫ్రై అయినాయి కదా, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తాం. ఇది మధ్య లోపల మనం పిండి అయితే మిక్సీ పట్టుకున్నామంటే పిండి నానింది కదా, మరి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం పిండిలో కలుపుకోవాలన్నమాట. అందుకని అది చిన్న మంట మీద అయితే పెట్టినా మరి ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నేను మిక్సీ పట్టుకొస్తాను పిండి. పిండి చూడండి బాగా నానింది మరి మెత్తగా. బొంబాయి రవ్వ కాబట్టి తొందరగా నానిపోతుంది. పిండికి అవసరం అనుకుంటే నీళ్ళు వేసుకున్నామంటే మనం, లేకుంటే లేదు. కొంచెం గట్టిగా ఉంది కదా, కొన్ని నీళ్ళు అయితే వేస్తాను నేను. 2 స్పూన్లు నీళ్ళు పట్టినాయి. మరి మిక్సీకి అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ అవుతానా పొయ్యి అవుతానా? పిండి అయితే మిక్సీ పట్టుకొస్తున్నాను చూడండి. మరిగా బాగా మెత్తగా వచ్చింది. ఇట్లా బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. మరి రవ్వ కదా తొందరగా నానిపోతుంది, మిక్సీకి కానీ తొందరగా మెరుగుతుందిలేండి. అంటే ఈరోజు బండదోశ టేస్ట్ చూస్తావు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను, చూసినప్పుడు అంతా వీడియోలో చూసినప్పుడు చేయాలని. ఈరోజుకి కుదిరింది. నాకు కుదిరిందని కాదు, వస్తాయో రావన్నట్లా చేయలేదు. మరి ఇంకా మిగిలిన పిండి కానీ ఇట్లా మిక్సీకి అయితే వేసుకొస్తాను. నీళ్ళు అక్కడ బయట ఉన్నాయి, బయట కొన్ని వేసుకొని మిక్సీకి అయితే పట్టుకొస్తాం. మరి బొంబాయి రవ్వ అయితే అంతా మిక్సీకి అయితే పట్టుకొచ్చినా చూడండి. ఇప్పుడు దీంట్లోనే మనం తర్వాత వేసుకొని కలుపుకుందామని. కొంచెం నీళ్ళు ఎక్కువ పడినట్లుంది కదా, కొంచెమే పిండి కదా, అట్లా సరిపోతుంది. సరిపోయినాయి. మరి ఉల్లిగడ్డ కానీ మగ్గింది, ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకున్నామండి. ఎక్కువ ఎర్రగా మగ్గే పర్లేదా? ఎర్రగా అవసరం లేదంటే కొంచెం మెత్తగా మగ్గితే ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తా.
ఉల్లిగడ్డ అయితే మగ్గింది కదా, మరి ఇప్పుడు దీంట్లోకి పిండిలోకి అయితే వేసుకుందామండి. గట్టి చెప్పు కొంచెం. అవి నా అంతా ఉద్దిపాయలు వేసావు కదా నువ్వు, గట్టిగుంటాయేమో కదా, ఉడుకుతాయా? ఉడుకుతాయి మనం బన్న దోశ వేసినప్పుడు అవులే. ఉడుకుతాయి. ఇప్పుడు పొంగనాలకి అట్లా అట్లకి నల్లగడ్డ అయితే వేసుకుంటాము. దీంట్లోకేమో ఇట్లా తర్వాతకి వేసి వేసిన, దీంట్లోనే తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, పెరుగు వేసినాం కదా మనము, బాగా వస్తాయి మరి. అప్పటికప్పుడు చేసుకునేవంటే మరి ఖచ్చితంగా కొంచెం పెరుగు వేస్తే బాగా వస్తాయి అన్నమాట. మనం వెంటనే చేసేస్తాం కదా. ఉప్పు, కొంచెం వంట సోడా, ఉల్లిగడ్డ మగ్గించుకున్న ఉల్లిగడ్డ వేసినా కదా, దీంట్లోనే కొంచెం జీలకర్ర, అంతా బాగా కలుపుకోలేండి ఒకసారి. కొంచెం క్యారెట్ ఉంటే మన ఇంట్లో క్యారెట్గానే వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది మనకి. ఏమంటారు, ఆరోగ్యంగానే మరి. ఇంకెట్లా మనం పచ్చి క్యారెట్ అంటే తినలేం కదా, దీంట్లోకి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మనము వంట సోడా ఉప్పు వేసినాం కదా, మరి 2 నిమిషాలు ఇట్లే మూత పెట్టేద్దామని మరి. అంటే పిండి బాగా పొంగుతుంది అనమాట. 2 నిమిషాలకే మరి మనం చట్నీ అయితే మిక్సీ పట్టుకొచ్చుకుందామని మరి. వేసుకురాపోద్దని దాని పని అయిపోతుంది. ఇంకా తగినంత ఉప్పు అయితే వేసినా మరి. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. వంట రూమ్లో ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది కదా మనకి, మిక్సీ కానీ ఏదైనా కానీ ఆడ టీవీ దగ్గర మాకు ప్లేస్ ఉంది, అక్కడ పెట్టేసినాం అనమాట అన్నీ. చట్నీ రెడీ అయిపోయింది. బన్న దోశలకి అయితే చట్నీ రెడీ అయింది చూడండి. కొంచెం నీళ్ళు వేస్తాను, గట్టిగా ఉంది కదా. బన్న దోశలా దిబ్బరొట్టెలా ఇవి? బన్న దోశ. దిబ్బరొట్టె అంటే వేరే కదా. దిబ్బరొట్టెగాని చేయాలి ఒకసారి. చేస్తాను దిబ్బలో, దిబ్బరొట్టె. ఏం నీకు నమ్మకం లేదా చేస్తానని? కొత్త వంటలు ఎట్లా వస్తాయి మనకి? ఎట్లయినా గట్టి చట్నీ గట్టిగా ఉంది కదా. వాటిల్లో చట్నీ చేసినట్లు చేసాలి, గట్టిగా ఉంటే బాగా ఉండేది. చట్నీ అయితే రెడీ అయింది చూడండి. ఇప్పుడు మనము బన్న దోశ అయితే వేసుకుందామండి. చెయ్యి 10 టైము నీ బన్న దోశ వేసారా కదా. బన్న దోశలకైతే చిన్నది తిరువాత పెట్టే కళాయి తీసుకున్నాను చూడండి నేను. మరి బన్న అంటే కొంచెం చిన్నగా ఉంటాయి కదా మనకి. తిరువాత పెట్టే కళాయి అది గంటి. ఇంతకుముందు పప్పు గంటలోనే పెట్టుకునే తిరువాతకి. అంత నూనె వేస్తావే? 1 స్పూన్ నూనె ఎక్కువ వేసుకోవాలి బన్న దోశకి. మరి మనం వేసుకున్నాక పిండి కరుచుకోకుండా, అందుకనే కొంచెం ఎక్కువ ఉంటుంది నూనె. మరి ఆయన మాటలే పట్టించుకోదులని, లేదంటే మరి మనకు బన్న దోశ రాదు. మరి బన్న దోశ అది ఫస్ట్ టైం వేస్తున్నాం కదా మనము. కొంత అది నాన్ స్టిక్ది కానీ ఉంటాయి కానీ దానిపైన ఇంకా బాగా వస్తాయి, మరి తొందరగా బాగా లేస్తాయి అనమాట. ఇప్పుడైతే కానీ నూనె వేసినాం కదా, వేడిగానే నూనె ఇంకా అట్లా మనం దోశ వేసేసరికి అది కింద వేడి అవుతుంది. నూనె అయితే వేసినా కదా, 1 స్పూన్ వేసిన. మంట అయితే తగ్గించి పెడుతున్నా. మరి 1 స్పూన్ పిండి అయితే వేస్తాను. ఇది గంటి పెద్దగా ఉంది, అందుకని ఫుల్ 1 గంట అయితే వేస్తా. చిన్న బన్న దోశలు అయితే మనం నాకు తెలిసి ఇంకా కొంచెం ఒక సగం గంటి పడుతుంది. మరి పొంగేసరికి మనకు సరిపోతుంది చూడండి. ఫస్ట్ టైం వేస్తున్నాను కదా నేను, కొంచెం ఎట్లా వస్తుందా అన్నట్లున్నది అనమాట. మరి మనము బన్న దోశకి పిండి అయితే వేసుకున్నాం కదా, నేను కొంచెం భయపడి ఎట్లా వస్తుందా ఎట్లా లేదని చెప్పేసి మూత అయితే పెట్టలేదు. ఇంకా ఇదైతే మూత పెట్టేస్తాను చూడండి. అంత నూనె అన్నాడు కదా మా ఆయనగా, నూనె లోపలికి బాగా పొంగుతుంది కానీ దోశ. మరి బన్న దోశ బన్న దోశ కాదు ఇది. ఇక్కడ తిప్పేస్తే తెలుస్తుంది మనకి ఎట్లా వస్తుంది అనేది. తిప్పేసేది ఇంకా బాగా వస్తుందిలే. కొంచెం ఒక 2 నిమిషాలు ఉన్నాను చూద్దామండి ఎట్లా కాలిందా లేదు. అంటే అప్పటికే నేను మూత పెట్టుకోకముందే కొంచెం కాలింది. మూత వెంటనే పెట్టేయాలి మనం పిండి వేసిన వెంటనే. నేను కొంచెం ఎట్లా వస్తుందో ఎట్లా లేదని భయంతో పెట్టలేదు. మరి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. కాలింటే తిప్పేసుకుందామని. మరి కరెక్ట్ దీనికి తగ్గట్లా మూత ఉంటే బాగుంటుంది.
చూడండి మరి మా ఆయన ఇంత నూనె అనే అంతగా బాగా ఉబ్బింది చూడండి. చిన్నది తీసుకో, అంత పెద్దది చిన్న స్పూన్ తీసుకో. దీంతో అయితే బాగా ఇట్లా ఈజీగా వస్తుంది చూడండి తిప్పేసేకి. మనకి చిన్న స్పూన్ అంటే కానీ పట్టుకోలేము మనము. చల్లదు బండదేశ బాగా వచ్చింది కదా, సూపర్ వచ్చింది చూడండి మరి. నా ఏమంటారు నా కొత్త వంటకం ప్రయత్నం ఫలించింది మరి. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, కొత్త వంటకం చేసిన దానికైనా. యూట్యూబ్లో చూసి చేస్తే మనకు వస్తాయా రావా అని మనకు ఒకటి ఏమంటారు నమ్మకం ఉండదు అనమాట. టేస్ట్ ఎట్టుందో తెలుస్తుంది ఇప్పుడు తిన్నాక. ఇది మనకి బొంబాయి రవ్వ కాబట్టి మెత్తగా పెరిగేసినాం కాబట్టి మెత్త ఉడికింటుంది, బాగుంటుంది. ఇంతకుముందు ఏమన్నా మనం చేసింటాం కదా, బాగా వచ్చిందిలే. ఏదో అనుమానంతో చేసినా కానీ బాగా వచ్చింది. నువ్వు సూపర్ వచ్చినాయి కానీ ఇంకా కొంచెం కాలాలి మరి. ఇంకా కొంచెం కాలిన తర్వాత కానీ తీసుకోవచ్చు మనము. ఏమంటే ఫస్ట్ కాబట్టి భయంతో నా తొందరగా తిప్పేసి. నూనె ఎక్కువ వేసి అంటే నేను సరిపోయింది కదా నూనె. సరిపోయింది మనకి అంత మాత్రం నూనె ఉంటేనే ఉడుకుతుంది ఇది, కానీ మనకి ఈజీగా లేస్తుంది అనమాట. కొంచెమే నూనె వేసుకున్నాం అనుకోండి లేదు కరుచుకుంటుంది. మరి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకున్నాం కదా, మనం ఇంకా కొంచెం ఇక్కడ కాల్చుకుందామండి. తిప్పేస్తాను. ఇక్కడ సైడ్ బాగా ఎర్రగా కాలింది చూడండి. అమ్మమ్మ ఏం బన్నదే చెప్ప ఇది. సేమ్ మన టేస్ట్ ఎట్లుంటుందో కానీ బన్ ఉన్నట్లే ఉంది చూడండి మరి. బాగా వచ్చిందే. ఏదైనా కానీ మనకి ప్రయత్నం చేస్తేనే తెలుస్తుంది వస్తుందా రాదా అని. మనకి బన్న దోశ 2 వైపులు కాలింది చూడండి. ఇంకా తీసేసుకుందామని మరి. సూపర్ బన్న దోశ మరి. మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా తర్వాత చూపిస్తలే. అన్నీ కొన్ని రెడీ చేసుకున్నాక చూద్దామని మరి. మెత్తగా వచ్చినాయా గట్టిగా వచ్చినాయి అనేది. ఇంకొక సగం స్పూన్ నూనె వేస్తున్నా. ఫస్ట్ సారి కొంచెం ఎక్కువ వేసినా కదా, ఈ రెండోసారి కొంచెం తగ్గించినాను. ఏం తగ్గేదిలే, అంతా అయిపోయింది. అది నూనె బాగా కాలింది నూనె నిందానికి. 1.5 గంట వేస్తున్నాను చూడండి పిండి. అప్పుడు వేసినంత సేమ్ అంతే. మనం పిండి వేసుకున్నాక వెంటనే మూత పెట్టేసుకోవాలి చూడండి మరి. ఈ మూత పెట్టితేనే మనం బాగా ఉడుకుతుంది అనమాట. నూనె వేసుకున్నాం కదా, ఆవిరి పడుతుంది. బాగా ఆవిరికి బాగా ఉడుకుతుంది మరి. మూత అయితే తీసి మరి తిప్పేసుకున్నామండి బంద్ చేసి. కొంచెం మనకి పైన పచ్చిగా నింది ఆరిపోతుంది కదా, అప్పుడు తిప్పేసుకోవాలి మరి. కాలింటుంది ఈజీగా మీరు తిప్పేసుకోవచ్చు చూడండి. బాగా వస్తుంది కదా బందదేశలో. దినం బందదేశలో చేసుకొని తిందాంలే, బాగుంటాయి. ఆ పిండి రోజు తినకూడదు, బొంబాయి రవ్వ తినకూడదా? ఎప్పుడోసారికి అయితే మైదా కానీ ఏం కాదు, ఎప్పుడు రోజు తినకూడదు. మైదా ఉన్నట్లే ఇది. మరి బంద్ దోశలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి. మరి అన్ని ఇదే విధంగా వేసుకోవాలి. అది కాక మనకి దోశలు వేసినంత ఈజీగా వస్తున్నాయి మరి. తొందరగా కాలుతున్నాయి బంద్ దోశ. మరి అన్నీ వేసినాక రెడీ అయినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి. అన్నీ వేసి చూడండి అయిపోయినాయి. సూపర్ వచ్చినాయి బంద్ దోశలు అయితే. మనకి నూనె కానీ ఎక్కువ పీల్చుకొని చూడండి. మనం ఎక్కువ వేసినాం కదా, నూనె అట్లే ఉంటుంది కదా, అట్లా ఉంది చూడండి. తగినట్లు పీల్చుకునింది. తర్వాత మనకి నూనె పీల్చుకోలేదు మరి. నూనె ఎక్కువ అయిపోతుంది. నాకు 2 గిన్నెతో 2 వేసినా కదా నేను బొంబాయి రవ్వ. కరెక్ట్గా 6 వచ్చినాయి చూడండి. ఉత్త బొంబాయి రవ్వ ఒకటే కదా. 6ది ఇది అయితే 2 మనుషులకి బాగా ఫ్రీ అవుతుంది అనుకుంటున్నాం. ఆయనేమో ఊరందరికి చేసినావయ్యా అనే దండిగా తాలే ఇద్దరికి కరెక్ట్గా 6 అయినాయి చూడండి మరి. టేస్ట్ ఎట్లుంటే తింటే తెలుస్తుంది. ఇప్పుడు తింటే ఏం కాదు, చూస్తేనే తెలుస్తుంది బాగున్నాయని. సరేలే మరి ఇట్లా కొత్త ఇట్లా మనకి ఎప్పుడు దోశ కాకుండా ఇట్లా కొత్తగా చేసి పెడితే పిల్లలు కానీ బాగా తింటారు చూడండి. మరి పిల్లలకి ఎప్పుడు దోశ అంటే కానీ బోర్ కొడుతుంది కదా. పిల్లలు ఉన్నప్పుడు అని చేయలేదులే, నువ్వు బాగా చెప్తావు. ఇప్పుడు పిల్లలకి కానీ బాగుంటుంది. ఇట్లా కొత్త ట్రై చేయాల పిల్లలు ఉన్నప్పుడు. అట్లే టైం పాస్ అయిపోతుంది మరి. తలకాయ లేదు నీకు, తలకాయ ఉంది మైండ్ లేదు. పిల్లలు ఉన్నప్పుడు అయితే తింటారు, మనం చేసుకుని తినేదని చెప్తావు ఇక్కడ కదా. బంద్ దోశలు అయితే సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్, బాగా మెత్తగా ఉన్నాయి. మనకి ఉడికేది కానీ బాగా ఉడుకుతుంది. తిప్పేసే కానీ ఈజీగా వస్తుంది చూడండి. ఎందుకంటే మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ రకంగా కాలేదంటే ఏం అంటుకొని కూడా అంటుకోవచ్చు దానికి. మరి తిప్పేసుకొని మరి ఇంకా కొంచెం సేపు కాల్చుకోవచ్చు మనము. ఎక్కువసేపు ఒకటే సైడ్ కాలాలని అట్లే పెడితే మాడిపోతుంది. అందుకని మరిగానే కాల్చుకోవచ్చు చూడండి తిప్పేసుకొని.
మన దోశలు అయితే రెడీ అయినాయి చూడండి. ఇంకా తీసేసుకుందామని మరి తీసేసి ఇంకా టేస్ట్ అయితే చూద్దామండి. బన్న దోశ ఈ బన్ దోశ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంది? ఇంతకుముందు మన ఊర్లోకి బన్నులు అమ్మేకి వస్తుంది ముసలాయమ్మ, అదన్న నుంచి సేమ్ ఇట్లా ఎర్రగా అట్లా అంతా సూపర్ ఉంటుంది. అదన్న నుంచి తెస్తుండే బాగా తీపి ఉంటాడు బాగా బన్నలో. అప్పుడు డబ్బులు కాదనమాట, జొన్నలు వేసి అట్లా తీసుకుంటుంటారు కదా, తీసుకుంటున్నాయి జొన్నలు దెబ్బ తీసుకుంటాడు బాగా తీసుకుంటాడు దండిగా. సరిగ్గా గుర్తులేదు, లేకుంటే డబ్బులు ఎవరు వద్దండి అప్పుడు. బన్నులు అయితే వస్తున్నాయి మరి మేము ఏదన్నా కానీ రేణిగాయలు అవు ఖచ్చితంగా అనుకుంటుండే. రేణిగాయలు కానీ అట్లాంటివన్నీ జొన్నలు వేసి తీసుకుంటుండే. జొన్నలు ఎక్కువ పండిస్తుండ్రు అనమాట, అందుకని డబ్బులు లేకుండా వేసి తీసుకుంటున్నాం అనమాట. సరేలే ఇవన్నీ చెప్పుకుంటుంటే మనం ఆకలి కొనేవే. టేస్ట్ చూడి మరి బందోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, సూపర్ కుదిరింది. మరి టేస్ట్ అయితే చూద్దామండి. ఫోటో తీసుకే. మరి లోపల కాలినాయా లేదనేది మనకు డౌట్ ఉంటుంది కదా, మరి చించి చూద్దామండి కాలినాయా లేదనేది. అయితే బాగా మెత్తగా ఉన్నాయి చూడండి, బాగా ఉడికింది పిండిగానే, బాగా వచ్చినాయి. సూపర్ ఉడికింది. మరి టేస్ట్ అయితే చూద్దామండి చట్నీలోకి. నాకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఆకలి అవుతుంది. అప్పుడు తిందాం ఇప్పుడు తిందామని. ఫస్ట్ నీకే బట తిను, నువ్వు టేస్ట్ చెయ్యి, నేను టేస్ట్ చేస్తా. సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగా ఉడికినాయి, బాగుంది. కానీ మనము చట్నీ లేకుండా తినేయచ్చునండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. బాగుంది కదా, సూపర్ ఉంది. బాగుందా? మనము ఉద్దివేలు, శనగవేలు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసినాం కదా, మనం చట్నీ లేకుండా ఉత్తిగా తినేయచ్చు. మరి ఇంకా చట్నీతో అయితే ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది. మరి ఈరోజు మంచి తృప్తి అయిన టిఫిన్ చేసి పెట్టినావు సరే, సూపర్ ఉంది, కొత్త రకం. బన్న దోశ అయితే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, బాగా కుదిరినాయి. నేను కానీ వస్తాయా రావా అనుకుంటే చేసిన, కానీ సూపర్ ఉన్నాయి. మరి చేసుకునేది కదా చాలా ఈజీ ఉన్నట్లుంది కదా, పెద్ద కష్టమేం లేదు. అప్పుడు కాబట్టి పిండి నానేసుకొని చేసుకోవచ్చు. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.